వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధజం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయవరదం వందే శివం శంకరం. మనం ఈ సంవత్సరం 2026 సంవత్సరం మే నెల మరి గురువు కర్కాటక రాశికి వచ్చాడు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కటశ్చ నిశాకర అన్నారు. ఈ కర్కాటక రాశికి వచ్చినటువంటి చంద్రుడి వల్ల గురువు అక్కడ చేరటం చాలా విశేషం. అందులో కర్కాటక రాశి చాలా విశేషమైన రాశి. ఈ కర్కాటక రాశి ఎటువంటిదంటే, కర్కాటకానికి పునర్వసు నక్షత్రం 4వ పాదంలో గురువు ప్రవేశించడంతో మిథునం నుంచి గురువు కర్కాటక రాశికి వచ్చాడు. ఈ కర్కాటక రాశికి వచ్చినటువంటి గురువు వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి అవి ముందుగా తెలుసుకోవాలి. అది ఏ ఏ రాశుల వాళ్ళకి ఎట్లా ఉంది అనేది ముందుగా చెప్పాలి. ఇప్పుడు మేషరాశి ఉందండి. మేషరాశికి 4 ఉన్నాడు. అట్లాగే మిథున రాశికి కర్కాటకంలో ఉన్నటువంటి గురువు ద్వాదశంలో ఉన్నాడు. కర్కాటక రాశికి జన్మంలో ఉన్నాడు. సింహరాశికి తృతీయంలో ఉన్నాడు. అట్లాగే ధనస్సు రాశికి 8 ఉన్నాడు. ముందు ఈ 12 రాశుల్లో 5 రాశులకి బాగా ఇబ్బందికరమైనటువంటి రాశులు. ఎట్లా అంటే, ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం అని శ్లోకం ఉంది. దాని అర్థం ఏంటంటే, ద్వాదశం, అష్టమం, జన్మం, ద్వితీయం, అష్టాష్టమం ఈ 5 రకాలు కూడా. మరి ధనస్సు రాశిలో 8 రాశి గురువు మార్పు. ఈ గురువు మార్పు వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? ఈ గురువు మిథునం నుంచి కర్కాటకానికి గురువు వచ్చాడు. ఇంతకుముందు మిథునంలో ఉన్నాడు. మిథునంలో ఉన్న గురువు కర్కాటకానికి వచ్చాడు. అయితే ఈ 12 రాశుల్లో ఏ ఏ రాశులకి గురువు కాగలడు అనేది తెలుసుకోవాలి. ఇది ఎట్లా తెలియాలి? దీనికి ఒక శ్లోకం ఉంది. ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం. అంటే బతకడం చాలా కష్టంగా ఉంటుంది. స్థాన చలనం ఉన్న చోటు నుంచి బయటికి మారి వెళ్ళిపోవాలి. ధనక్షయం విపరీతమైన డబ్బు ఖర్చు అవుతుంది. ఇది ఎందుకు జరుగుతుందనే తెలియాలి. కుజుడు కానీ, గురువు కానీ, శని కానీ, ఈ 3 గ్రహాల్లో ఏ గ్రహమైనా సరే 8, 4, 12, 1, 2 స్థానాల్లో గురువు కానీ, శని కానీ, కుజుడు కానీ 3 గ్రహాల్లో ఏ గ్రహం ఉన్నా ఇట్లాంటి సమస్య వస్తుంది. అయితే ఇప్పుడు గురువుని గురించి చెప్పుకోవాలి. గురువు ధనస్సు రాశికి 8 ఉన్నాడు. అదే గురువు మేషరాశికి 4 ఉన్నాడు. అట్లాగే మిథున రాశికి జన్మంలో ఉన్నాడు. మిథున రాశికి ద్వాదశంలో ఉన్నాడు. కర్కాటక రాశికి జన్మంలో ఉన్నాడు. సింహరాశికి తృతీయంలో ఉన్నాడు. దీనివల్ల వచ్చే నష్టం ఏమిటనేది బాగా తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తికి కూడా గ్రహము అంటే అనుగ్రహం ఉంటే మన మీద ప్రేమ చూపించడం. గ్రహం అంటే అదేదో గ్రహం పట్టిందిరా అంటాడు. గ్రహం పట్టడం కాదు, అనుగ్రహం, ఆగ్రహం,
గ్రహం. 3 రకాలు ఉన్నాయి. ఆగ్రహం అంటే కోపం, అనుగ్రహం అంటే ప్రేమ. గ్రహము అంటే ఒక్కోడు అంటాడు తనకే పని కాకపోతే నాకేదో గ్రహం పట్టిందిరా అంటాడు. గ్రహం నిన్ను పట్టడం లేదు, నువ్వే గ్రహాన్ని పడుతున్నావు. ఎట్లా అంటే నువ్వు చేసిన పాపం వల్ల ఆ గ్రహాలు వేస్తాయి. గురువు అనేటువంటి గ్రహం ఎవరు? రాముడు, దేవతలకు. మరి ఆ గురువు నవగ్రహాల్లో కూడా గురువు ఉన్నాడు. ఆ గురువు ఎప్పుడు మంచివాడే. బ్రాహ్మణ జాతివాడు గురువు. ఆ బ్రాహ్మణ జాతి గురువు ఎట్లా ఉంటాడు? బ్రాహ్మణుడు యొక్క స్వభావం ఎట్లా ఉంటుంది? ఒక దెబ్బ పెళ్ళం దవడ బయలెట్టు కుట్టాడు అనుకుంటే ఎవడన్నా తిరిగి కొడదాం అనుకోడు. వాడు చేసిన పాపం వాడి కర్మ వాడు అనుభవిస్తాడంటాడు. వాడు నన్ను కొట్టినందుకు వాడి కర్మ వాడు అనుభవిస్తాడంటాడు. అటువంటి గురువు ఇబ్బంది పెడుతున్నాడు అంటే దానికి అర్థం ఏంటి? నీవు చేసిన పాపం వల్ల నువ్వు అనుభవిస్తావు. బ్రాహ్మణుడు ఏమంటాడు? తిట్టాడు అనుకో, తిట్టితే మళ్ళీ తిరిగి తిట్టడు. ఏమంటాడు? వాడి కర్మ వాడు అనుభవిస్తాడు, అంతే అనేది. అది ఎందుకు జరుగుతుంది? నువ్వు ఏదైనా పాపం చేస్తేనే ఇటువంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఎప్పుడు కూడా మానవుడు ఎప్పుడు కూడా పుణ్యం చేయకపోతే మన పాపం మాత్రం చేయదు. ఈ పాపం వల్ల రకరకాలైన బాధలు ఉన్నాయి. ఈ బాధలు వచ్చే గ్రహాలు ఇప్పుడు రాసులు ఏమేమిటో ముందు ప్రత్యేకించి చెప్తాను. ఇందాక కూడా చెప్పాను. ధనస్సు రాశి, మేషరాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి. ఈ రాశుల్లో బాగా ఇబ్బందులు వస్తున్నాయి. ఎట్లా ఇబ్బందులు వస్తాయి? బతకడం చాలా కష్టం అవుతుంది. చేసే వృత్తిలో ఆదాయం ఉండదు. మరి తను ఎక్కడికి పోయినా ఏ పని చేసినా నష్టమే ఉంటుంది. మరి బతకడానికి మార్గం ఉండదు. ఎక్కడికి పోయినా విరోధం, శత్రుత్వం. మంచి మాట మాట్లాడితే ఎట్లా ఉంటుందంటే, కోడున్నాడు ఇంటికి వెళ్ళాడు, అరే మీ నాన్న ఉన్నాడురా అన్నాడు. మా నాన్న వంట చేస్తున్నాడు అన్నాడు. మరి మీ అమ్మ ఏం చేస్తుంది అంటే గడ్డం చేసుకుంటుంది అన్నాడు. అమ్మకి అర్థం చేసుకోవటం ఏంటి, నాన్న వంట చేయటం ఏంటి అంటే, వాడు అమ్మని నాన్నని పిలుస్తాడు, నాన్నని అమ్మ అని పిలుస్తాడు. వీడికేమవుతుంది? వైరంగా ఉంది. నన్ను చూస్తే ఎగతాడుగా ఉండేలా, అమ్మకి అర్థం చేసుకోవటం ఏంది, నాన్న వంట చేయటం ఏంది అని వాడిని అనవసరంగా దెబ్బ కొట్టాడు. వాడు చిన్నపిల్లవాడు, వాడు అలవాటు అది. అమ్మని నాన్న అనిపిస్తాడు, నాన్నని అమ్మ అనిపిస్తాడు. మరి దానికి ఇన్ని కోపం రావడం తప్పు కదా. ఇప్పుడు కూడా కోపం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండు తథ్యము సుమతి అని సుమతి శతకంలో ప్రకటించాడు. కాబట్టి ఈ రాసుల వాళ్ళు, నేను చెప్పబోయే రాసుల వాళ్ళు, గురువు బాగాలేడు వాళ్ళకి. ఈ గురువు బాగుండకపోతే కష్టాలు, నష్టాలు, బతుకులు లేకపోవటం, ఏమి తోచకపోవటం, చాలా సమస్యలు రావటం, ఇట్లాంటివి బాగా విపరీతంగా వస్తాయి. అది ముఖ్యంగా చెప్పబోయేది. ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఏ పాపం చేసినా ఆ పాపానికి కర్మను అనుభవించాల్సిందే, తప్పదు. ఇప్పుడు ఏమీ లేదు, ఎవరికైనా అన్నం పెడితే తప్పు లేదు, అన్నం తీస్తే తప్పు. ఇప్పుడు బంతిలో సమారాధన చేస్తున్నారు, అయ్యప్పలైతే భోజనం పెడుతున్నారు. ఇప్పుడు అన్నం లేని వాడు వచ్చాడు కూర్చున్నాడు, అయ్యప్పలకి పెడుతున్నాను నువ్వెవరు తప్పు అని బయటికి లాగేస్తే, తినే అన్నం తీసేస్తే అది మహాపాపం. ఇట్లాంటి పాపాలు చాలా ఉన్నాయి. జీవరాశులు ఉన్నాయండి. పులి మేక ఉంది. పులి మేకను తింటుంది. ఆ మేక ఏం చేస్తుంది? ఒక బిడ్డని కని మేక చచ్చిపోయింది. పులి మేకను తినే స్వభావం కదా. చిన్న పిల్ల అప్పుడప్పుడు తల్లి గర్భంలో నుంచి బయటపడుతుంది. ఆ పులి ఏం చేస్తుంది? ఈ మేకను కూడా తీసుకోనండి తన పిల్లలతో కలిపించుతుంది. ఎటువంటి స్నేహితం ఉంటుంది? దాన్ని తినాలి అనేటువంటి స్వభావం రాదు.
చూడండి, కొన్ని చోట్ల మీరు యూట్యూబ్లో తీస్తూ ఉంటారు, పిల్లి కుక్క కలిసి జీవిస్తూ ఉంటాయి, మాము ముంగీస కలిసి జీవిస్తూ ఉంటాయి, పుల్లి మేక కలిసి జీవిస్తూ ఉంటాయి. ఏమిటంటే మరి నోరు లేని జీవరాశం. ఆ నోరు లేని జీవరాశంకి ఎటువంటి ప్రేమ ఉంటుందో ఉదాహరణ చెప్తుంది. ఒకప్పుడు ఒక బోయవాడు చిలకని బాణం వేయిపోయినాడు, గురి పెట్టాడు. ఈ గురి పెట్టినప్పుడు ఏమైంది, ఒక పాము వచ్చి వాడి కాలుని కాకేసింది. బాణం వదిలేటప్పుడు గురి తప్పింది, చిలుక తప్పించుకుంది. చీమ చూసి చాలా సంతోషపడ్డది. ఒకప్పుడు ఈ చీమ నీళ్ళలో పడ్డది, నీళ్ళలో పడి చచ్చిపడాల్సి పోయింది. మరి ఈ రామచిలక ఏం చేసింది, ఒక ఆకు నోట్లో పట్టుకెళ్ళింది, ఆ నీళ్ళ దగ్గర అట్టు పెట్టింది. ఆ చీమ తిన్నగా ఆకు మీద పెట్టింది. మరి ఆ ఆకు మీద కక్కగానే ఆ రామచిలక తీసుకొని వచ్చేసి పక్కన పెట్టింది. అప్పుడు అవి చాలా సంతోషపడ్డాయి. ఇట్లా మరి మానవుల కంటే పశుపక్షాదులకి ప్రేమతత్వం ఎక్కువగా ఉంది. ఎప్పుడు కూడా నోరున్న వాళ్ళకంటే నోరు లేని వాళ్ళకి పెట్టడం. నోరు లేకపోవటం అంటే మాట్లాడటం తెలియదు. ఒక కుక్క వస్తుంది, వాకి ముందు నుంచుంటుంది, అన్నం పెట్టమని అడగడం తెలియదుగా, అడుగుంటే బహు అని మనం తెలుసుకొని దానికి అన్నం పెడితే మన వాకిటి ముందు కాపలగా. అదే 3 రోజులు మనం అన్నం పెట్టాం అనుకోండి, అది వారంలో నువ్వు అన్నం పెట్టకపోయినా అంటే మనం బాకీ పడకూడదు అనేటువంటి మనస్తత్వం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక ఓనర్ ఉన్నాడండి, ఇదే యూట్యూబ్ అనుకున్నాం. ఓనర్ దగ్గర వర్కర్ ఉంటాడు, వర్కర్ని 1 నెల రోజులు పని చేయించుకుంటాడు. 1 నెల రోజులు పని అయిన తర్వాత నెల జీతం ముందుగా ఇచ్చి వీడు వెళ్ళిపోతాడేమని ఇంకా 2 నెలల దాకా ఆపుతాడు. 2 నెలలు ఆపి 2 నెలల తర్వాత జీతం ఇస్తాడు. 2 నెలల తర్వాత జీతం ఇస్తాడు, నెల జీతమే ఇస్తాడు, 2 నెలల జీతం. సరే ఎట్లా ఉంటాయి, నెల జీతం ఇచ్చాడు, ఎట్లా ఉంటాం, బతుకుదామలే అని వాడు అనుకుంటాడు. ఇంకో నెల వచ్చేప్పుడు ఇంకో 15 రోజులు జీతం ఆపుతాడు. అట్లా ఆపి ఒక 6 నెలల జీతం ఆపుతాడు. వీడు బతకలేకపోతాడు, వీడు వెళ్ళిపోతాడు. అయితే వాడు అనుకుంటాడు, నేను వీడిని గ్రిప్లో పెట్టాను, వాడు నా దగ్గరే పడి ఉంటాడని వాడు అనుకుంటాడు. వీడేం చేస్తాడు, కడుపులో మనకి వీడు వెళ్ళిపోతాడు. వీడు వెళ్ళినా ఇంకోటి వస్తాడు, ఇంకోటి కూడా ఇట్లాగే ఇబ్బంది పెట్టాడు. చివరికి ఏమవుతుంది, ప్రతివాడు కూడా ఏం చేస్తాడు, ఈ ఓనర్ ఇట్లా ఇబ్బంది పెడతాడయా, కాబట్టి అందరూ ఒకరికొకరు చెప్పుకునేప్పటికీ ఆ ఓనర్ దగ్గర ఎవ్వడు వర్కర్. ఎప్పుడు కూడా అవినాభావ సంబంధం ఎట్లా ఉండాలంటే ఒకరి గురించి ఒకరు. ఇప్పుడు పని చేసేవాడు లేకపోతే ఓనర్ బతకలేడు, మరి పని చేసేవాడు బతకడానికి మార్గం చూపిస్తే ఓనర్ బతకగలుగుతాడు. ఇది అవినాభావ సంబంధం. అది ఎప్పుడు కూడా మంచి అనేది ఉండాలి. ఇవాళ చివరికి ఏమవుతుంది, ఉండి చివరికి 2 నెలలు 3 నెలలు 4 నెలలు జీతం ఆపేపటికి, జీతం ఇస్తావా దాన్ని గట్టిగా అయ్యేపటికి ఉంటే ఉండిపోతే పోతాడు. ఈ 3 నెలల జీతం 4 నెలల జీతం కొట్టి తను సంతోషపడతాడు, వీడు ఏడుస్తూ వెళ్తాడు. ఈ ఏడుపు వారిని తప్పనిసరిగా. కాబట్టి ఎవరైనా సరే మంచి అనేది చాలా అవసరం. మరి మంచి ఎప్పుడు కూడా తల్లి ఎటువంటిది, నవగ్రహాల్లో ఒకటే ఇచ్చాడు, సూర్యుడు తండ్రి, చంద్రుడు తల్లి. సూర్యుడు సంరక్షకుడు, అన్ని తెచ్చిపోస్తాడు, తల్లి అన్నం పెడతాడు. మరి సూర్యుడు తండ్రిలాగా ఓనర్ ఉండాలి, మరి భర్తలు తల్లిలాగా ఉండాలి. అంటే భర్తతో భార్య ఎంత జాగ్రత్తగా ఉంటుందో ఆ విధంగా భర్తలు ఉండాలి. ఇది అవినాభావ సంబంధం చాలా ముఖ్యమైనది. ఈ అవినాభావ సంబంధంలో మనం ఎక్కడ ఏ తప్పు చేసినా గ్రహాలు అనేవి శిక్షించడం తప్పదు అనేది బాగా తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా చెప్పబోతుంది ఏంటంటే, మిథునం నుంచి కర్కాటకానికి పొదుగు వచ్చాం.
ఇంతకుముందు మిథునంలో ఉన్నాడు. మిథునం ఇప్పుడు కర్కాటకానికి వచ్చాడు. ఈ కర్కాటక రాశి ఎటువంటిది దాన్ని చెప్పుకోవాలనుకుంటాను. ఈ కర్కాటక రాశి ఎటువంటిదంటే రామచంద్రమూర్తి కర్కాటక రాశిలో పుట్టాడు. కర్కటస్య నిశాకర. కర్కాటక రాశికి అధిపతి వలయ అంటే చంద్రుడు. ఈ చంద్రుడు ఎటువంటి వాడంటే చల్లని వాడు. ఇవాళ బాగా ఎండ కాసింది. ఇప్పుడు ఎండాకాలం విపరీతమైన ఎండ కాసింది. సరే, చల్లబడంగానే అవుతుంది, ఆ చెట్ట నుంచి చల్లటి నీళ్లు కింద గడ్డి మీద ఉంటాయి. ఆ నీళ్లు పడంగానే అది తొక్కి తిరిగితే మనకున్న రోగాలని పోషకులు అంటారు. అది ఆ చంద్రుడు చల్లదనాన్ని ఇస్తాడు. చంద్రుడు చాలా విశేషమైన వాడు. కర్కటస్య నిశాకర. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఆ కర్కాటక రాశిలోకి గురువు వచ్చాడు అంటే మంచే చేస్తాడనేది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. సింహరాశికి ఎవరు? రవి అధిపతి, సూర్యుడు అధిపతి. ఈ సూర్య చంద్రుడు అట్లాగే కర్కాటక రాశిలో ఒకటింటున్నాడు గురువు. ఈ కర్కాటక రాశిలో ఒకటింటున్న గురువు వల్ల కూడా చాలా ఇబ్బంది, చెప్పడానికి వీలైన బాధలు. ఇవన్నీ కూడా ఒక్క రకం బాధ కాదు. ఇంట్లో శాస్త్రం చెప్పి అసలే కోచిట, దాన్ని సారాయి పోసేట, నిప్పంటిచ్చేట, పిచ్చెక్కిందిట. కోచి చేసే పని ఏంది? ఎగరటం, ఎక్కడెక్కడ పీక్కురావడం చేస్తుంది. దానికి అసలు దాన్ని సారాయి పోశారు. సారాయి పోసిన వాడు ఎగురుతాడు కదా, ఇంకా పిచ్చెక్కింది, తోకకి నిప్పంటించారు, ఊరు మొత్తం తగలబెడుతుంది. అట్లాగే ఇటువంటి సమస్యలు బాగా ఇబ్బంది. ఎటువంటి ఇబ్బందులు చెప్పడానికి అర్థం కాని ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పింది మేషరాశి, వృషభ రాశి అయిపోయింది, మిథున రాశి చెప్పాను. మిథున రాశికి 12 కూరుకున్నాడు. వాడికి బాగా కష్టం. ఇక చెప్పడానికి వీలైన బాధలు. ప్రతిసారి ఇదే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే కష్టం. ఉద్యోగం చేసే పని దగ్గర ఆదాయం ఉండదు, వ్యాపారం ఉంది. ఇప్పుడు వ్యాపారంలో ఆదాయం ఉండేవాడికి ఇప్పుడు వ్యాపారంలో ఆదాయం ఉండదు. ఇట్లా సమస్యలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత కర్కాటక రాశి ఒకటింటున్నాడు గురువు. ఈ కర్కాటక రాశికి ఒకటింటున్న గురువు వల్ల కూడా బాగా ఇబ్బంది ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే కర్కాటక తర్వాత